సూర్య అయితే జ్యోతితో ఇలా అంటూ ఉంటాడు. జ్యోతి, కుట్టి ఏమైనా నీకు చెప్పిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదండి, ఏమైంది అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు. అదేం లేదు, నేను 2 రోజులుగా గమనిస్తున్నాను. కుట్టి చాలా డల్గా ఉంది. అలాగే సింహాద్రి వాళ్ళు కూడా డల్గా ఉన్నారు. ఎందుకో ఏమైందో ఏంటో వాళ్ళ ఇంట్లో కూడా ఏదో ఘర్షణ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. 2 రోజుల నుండి బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. కుట్టి కూడా అలానే కనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే, లేదండి, కుట్టిని నేను ఎందుకు డల్గా ఉన్నావని నిన్ను అడిగాను, అయినా సరే నాకేమీ చెప్పలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే, ఏదైతే అదైంది. నువ్వు కుట్టి దగ్గరికి వెళ్ళి ఆ విషయం ఏంటో అడుగు. అంతేగాని కుట్టిని అలా బాధపడి తనలో తాను ట్రబుల్ అవ్వద్దని చెప్పు. ఎందుకంటే తాను ముందుగా ఇంకా ఎగ్జామ్స్ రాయాలి. తను అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయకూడదు. తను ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఉంటేనే కదా ఎగ్జామ్స్ బాగా రాసి మంచి లాయర్ అవ్వగలదు. అందుకే నువ్వే ముందు వెళ్ళి దగ్గరుండి ఆ కుట్టికి నువ్వే అన్నీ ముందుగా చెప్పు అని చెప్పి జ్యోతితో సూర్య అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే, సరేనండి, కుట్టిని మనమే కదండి ప్రోత్సహించాలి. మనం తప్పితే ఇంకెవరున్నారు? ఆ పద్మమ్మ, సింహాద్రి ఉన్నారంటే వాళ్ళకి ప్రేమను పంచడం తప్ప చదువును పంచడం తెలియదు కదండి. నేను వెళ్ళి కుట్టితో మాట్లాడుతానులేండి అని చెప్పి జ్యోతి సూర్యతో అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.